ఎడారిలో సెలయర్లు డిసెంబర్ 21వ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం. అతడు పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించెను గనుక అతడు అడుగు పెట్టిన దేశమును నేను అతనికి అతని సంతానమునకు ఇచ్చెదను. ద్వితీయోపదేశకాండ గ్రంథము 1వ అధ్యాయము 36వ వచనము. నీ దారికి అడ్డంగా ఉన్న ప్రతి ఆటంకము, చెయ్యడానికి ఇష్టం లేని ప్రతి పని, బాధ, ప్రయత్నము, పెనుగులాటతో కూడుకున్న ప్రతి విషయము నీ కోసం ఆశీర్వాదాన్ని దాచిపెట్టి ఉంచింది. ఆ పనిని చెయ్యకపోవడం ఆ దీవెనలను వదులుకున్నట్టే. నీ దేవుని అడుగు జాడలున్న ప్రతి ముళ్ళదారి, వెంబడించమని ఆదేశించిన ప్రతి కాలిబాట దీవెన మార్గమే. ఈ ఎటవాలు ముళ్ళబాటలో నువ్వు నడవలేకపోతే నీకు ఆ దీవెనలు దక్కవు. నువ్వు వెళ్ళే ప్రతి యుద్ధరంగము కత్తి దూసి శత్రువును ఎదిరించే ప్రతి సమయము విజయవంతమే. నీ జీవితానికి ఆశీర్వాద కారణమే. నువ్వు ఎత్తవలసి వచ్చిన ప్రతి బరువులోనూ దానికి తగిన బలాన్నిచ్చే గుణం ఉంది. కెరటాలు ఎగిరి పడుతున్నాయి, పొగమంచు కమ్ముకొస్తుంది, ఆకాశంలో వెలుగు హరించుకుపోయింది. ఒక్కడినే ఏమీ చెయ్యలేను, ఇద్దరం కలిస్తే సాధిస్తాము. యేసు నేను పిరికివాణ్ణి, దారి తప్పిన బలహీనుణ్ణి, రంగులు మారే ఆకాశంతో మారిపోయేవాణ్ణి. ఈరోజు ఉత్సాహంగా, రేపు నిస్త్రాణగా. ఆయనైతే పట్టు వదలడు. ఇద్దరం కలిస్తే గెలుస్తాము. యేసు నేను. నా జీవిత నావను చెలరేగే సంద్రములో నాకై నేను నడిపించలేను. నా చెంతను ఉన్నారొకరు నాతో కలిసి నడిపించేవాడు. ఇద్దరం కలిస్తే నాకు తెలుసు నావను తీరం చేర్చగలమని. యేసు నేను. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.